ఇలాంటి ఫ్రీక్వెన్సీ వేవ్ పవర్ పాయింట్లో ఎలా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. క్లియర్గా చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఒక డూప్లికేట్ స్లైడ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ డి ప్రెస్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిమూవ్ చేసేసాను. సో ఫస్ట్ ఇన్సర్ట్లోని షేప్స్లోని మీరు చూస్తే లైన్స్లోని ఫ్రీ ఫామ్ షేప్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. ఇది ఏంటంటే బేసికలీ మనం ఎక్కడెక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడక్కడ ఒక లైన్ ఇలా డ్రాగ్ అవుతుంటుంది అనమాట. చూసారు కదా, మళ్ళీ లాస్ట్ ఇక్కడికి యాడ్ చేసిన తర్వాత ఒక షేప్ కింద తీసేసుకుంటారు. సో ప్రెసెంట్ ఇదంతా డిలీట్ చేసేసి ఇప్పుడు మనం వేవ్ కావాలి కాబట్టి సేమ్ వేవ్ని డ్రా చేద్దాం. సో షేప్స్లోకి వెళ్ళి ఫ్రీ ఫామ్ అని షేప్, ఇప్పుడు నీట్గా వేవ్ డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు లైన్ వచ్చింది, బట్ ఇంకా మనకి లైన్ ఉండిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకెక్కడైనా క్లిక్ చేస్తే ఒక లైన్ ఫామ్ అయిపోతుంది. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. సో చూసారు కదా, ఇలా ఒక వేవ్ మనకి క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ రీసైజ్ చేద్దాం. రీసైజ్ చేసిన తర్వాత షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్ లైన్లోని డార్క్గా తీసుకుందాం, బ్లాక్ కలర్. అదే షేప్ అవుట్ లైన్లోని మీరు ఇక్కడ చూస్తే వెయిట్ అని ఉంది కదా, దాంట్లోని కొంచెం లైన్ థిక్గా ట్రై చేద్దాం. సో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే షేప్ని సెలెక్ట్ చేసిన తర్వాత యానిమేషన్స్, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత గ్రో ఆప్షన్ ఇది సెలెక్ట్ చేస్తాం. ఒక ర్యాండమ్గా ఇలా గ్రో అయ్యి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు రైట్ సైడ్లోని యానిమేషన్ పెయిన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ పైన చూసారా యానిమేషన్ పెయిన్ అని, ఇది క్లిక్ చేయండి. ఈ సైన్ డ్రాప్ డౌన్, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆప్షన్స్లోని 150% కనబడింది కదా, ఆ 150% దగ్గర డ్రాప్ డౌన్ చేసి ఆ 150ని కాస్త 400 చేయండి. 400 చేసి ఎంటర్. మళ్ళీ అదే డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి, ఈసారి వర్టికల్ సెలెక్ట్ చేయండి. అండ్ స్మూత్ స్టార్ట్ని అంతొక ర్యాండమ్ ప్లేస్లోని ర్యాండమ్గా సెట్ చేసుకోండి. ఇది నేను ఇలా సెట్ చేశాను. ఓకే, నెక్స్ట్ టైమింగ్ ఆన్ క్లిక్ని తీసేసి విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేస్తాను. అండ్ రిపీట్లో నేమ్ వచ్చి ఎండ్ ఆఫ్ స్లైడ్ అంటే ఎండ్ ఆఫ్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తాను. సో ఇలా స్ట్రెచ్ అయిపోయింది కదా. సో నేను దీన్ని కొంచెం రీసైజ్ చేసుకొని స్ట్రెచ్ని తగ్గిస్తాను. అంతా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టాప్ రైట్ సైడ్లో మీరు చూస్తే డ్యూరేషన్ అన్నది, ఆ డ్యూరేషన్ 2 seconds చూపిస్తుంది కదా, నేను 0.01 చేస్తాను. అండ్ కొంచెం అడ్జస్ట్ చేస్తాను, కొంచెం రీసైజ్. ఇక్కడ 0.01 seconds చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి స్లైడ్ షో చెక్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేయడం కోసం నేను ఇన్సర్ట్లోని షేప్స్ ఓవెల్ సెలెక్ట్ చేస్తాను. షిఫ్ట్ ప్రెస్ చేసి అది డ్రా చేస్తే మనకి పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత షేప్ ఫిల్లోని బ్లాక్, కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి నేను డూప్లికేట్ చేసి ఇంకొక ఎండ్లో కూడా ఇది పెడతాను. చూసారు కదా, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఇది మన ఫ్రీక్వెన్సీ వేవ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.